ఒక్క హామీ అమలు చేయకుండా సక్రమంగా ఈరోజు మీడియా ముందుకొచ్చి వారి పబ్లిక్ మీటింగుల్లో 13 నెలలకు ప్రజలందరూ కూడా మర్చిపోయి ఉంటారు వాళ్ళు చెప్పినట్టేనే అనుకుని ఒక ప్రధానమైనటువంటి హామీ గురించి నిన్న ఒక మంత్రి అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి ఆ హామీ గురించి ఏంటి ఆడబిడ్డ నిధి అనేటువంటిది ప్రధానమైనటువంటి హామీ. తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటిది కూటమి నాయకులందరూ కూడాను దాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలిజిబిలిటీ ఉంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకి ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు చొప్పున అంటే 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తాము సంవత్సరానికి అని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీ దాదాపు 13 నెలలు గడిచిన అమలు చేయకపోగా ఈరోజు మీడియా ముందుకొచ్చి ఏం చెప్తారా ఆ మీటింగుల్లో అంటే తెలుగుదేశం వాళ్ళందరూ కూడాను మొత్తం అన్ని అమలు చేశామరంట, ఇది ఒక్కటి చేయలేరట. దీనికి మాట్లాడుతూ ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడతారు, వ్యవసాయ మంత్రి ఆయన మాజీ అధ్యక్షుడు అనుకుంటాను తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆయన అంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేయాలంట ఈ హామీ అమలు చేయాలంటే. మాకు ముందే తెలుసు ఈ హామీ అమలు చేయలేమని. ఈరోజు అది ఆ యొక్క పథకం అమలు చేయాలంటే ఆ హామీని అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలా? ఎన్నికలప్పుడు తెలియదా? అసలు ఏమన్నారు ఒక్కసారి దాన్ని చూసేసి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్ లో ఏమన్నాడు ఒక్కసారి అచ్చెన్నాయుడు గారిది ఒక్కసారి వీడియో ప్లే చేద్దాం ఆ స్క్రీన్ మీద. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. మొత్తం ఆ హామీలన్నీ అమలు చేశారంట. ఈ హామీ అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేసేయాలంట. అసలు ఎన్నికల ముందు ఏమన్నారు వారి నాయకుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరూ మాట్లాడారు కదా, ఒకే ఒక్క ట్రయల్ చదువుదాం ఒక్కసారి ఏమన్నారు అనేటువంటిది ఆ స్క్రీన్ ప్లే చేద్దాం. నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తారు. ఈ 1500 రూపాయల వల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి అక్కడికి వదిలిపెట్టను. 1500 15,000 చేసే మార్గం చూపిస్తా. 15,000 1,50,000 చేసే మార్గం చూపిస్తా. అక్కడి నుంచి పెంచుకుంటా పోతాం. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. సో ఎన్నికల ముందేమో చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారు హామీ, ఆడబిడ్డకు నిండిన 18 సంవత్సరాల నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాము. అంతటితో ఆగడంట. ఆయన సంపద సృష్టిస్తా, నా దగ్గర ఒక మంత్రదండం ఉంది, ఆ మంత్రదండం ద్వారా 1,50,000 రూపాయల వరకు కూడా తీసుకెళ్తాడట. 15,000 నుంచి 1,50,000 వరకు మహిళ ఇస్తాడంట ఒక మహిళకి. ఈ రోజేమో వాళ్ళ నాయకుడు వచ్చి అన్ని చేసేసామంట, ఇది చేయాలంటే ఆంధ్ర నమ్మాలంట. ఏం చేసావా నువ్వు? 143 హామీలు కాసేపు పక్కన పెడితే ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీలు తీసుకుందాం. ఏమయ్యా, ముఖ్యమైనటువంటిది రైతాంగానికి అవసరమైనటువంటిది రైతు భరోసా ఉంది కదా, దాని పేరు మార్చి ఏదో అన్నావు కదా, అన్నదాత